చిరు ఇంకొక సయ్యద్ మేము టీంల నుంచి తీసేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మొన్న నా బండి మీద అయితే ఘోరంగా చేశారు. మేము పూర్తిగా తీసేద్దామని డిసైడ్ అయినా. ఇన్ని రోజులు నుంచి ఇట్లా డౌటే అవుతలేదు సార్. యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో మా దేవుడు నువ్వు అరే రిక్వెస్ట్ అన్న తీసుకోనా ఛానల్ లా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ క్రేజియస్ట్ న్యూ వీడియో. ఈ వీడియో అయితే మనమైతే నెక్స్ట్ లెవెల్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే ప్రీవియస్ కూడా కొంచెం చేశాం కానీ దాంట్లో క్లియర్గా అయితే రివీల్ చేయలే. ఇప్పుడైతే మన టీం మెంబర్లో నుంచి ఇద్దరిని అయితే సెలెక్ట్ చేశాం. ఒకటి చిరు, ఇంకొకటి అయితే సయ్యద్. వాళ్ళిద్దరి మీద అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ప్రాంక్ చేయబోతున్నాం. వాళ్ళిద్దరిని మేము టీంల నుంచి తీసేస్తున్నాం, దొబ్బేస్తున్నాం. వాళ్ళ బదులు ఇక్కడ చూపించచ్చు వేరే మా ఫ్రెండ్స్ని అయితే ఇక్కడ గ్యాదర్ చేసినాం. ఇక్కడ చూపి వాళ్ళనైతే ఇందులో తీసుకుంటున్నా అని వానికైతే చెప్పబోతున్నాం. వాళ్ళిద్దరు రియాక్షన్ అయితే చూద్దాం. ఎందుకంటే వాళ్ళు మొన్న నా బండి మీద అయితే ఘోరంగా చేశారు. ఫోన్ చేయబోతున్నా. ఫోన్ చేసి వానికి డైరెక్ట్ చెప్పేస్తా, నేను నీకైతే ఇట్లా టీంలో నుంచి తీసేస్తున్నా, నీ బదులు వేరే వాళ్ళని అయితే యాడ్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ని అయితే. ఎందుకంటే నువ్వు కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వట్లేదని వానికైతే డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వబోతున్నా. వాని రియాక్షన్ ఎలా ఉంటుందో మనమైతే చూద్దాం. ఓకే, ఎత్తాడు కదా. హలో హలో, ఏడోనోరా? ఇంటికాడ కాదురా, నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్, నువ్వు ఇంకొకటి ఆ చిరు ఇద్దరు సరిగా రెస్పాన్స్ ఇయ్యరు. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరిద్దరు అయితే రాకుర్రి. కాదు, నేను ఒకటే మాట చెప్తున్నారా, మీ ఇద్దరితోనే అయితే ఇంకా అవసరం లేదు. ఎందుకంటే నేను గేమ్లాడి ఎఫిషియన్సీ లెవెల్స్ అయితే మొత్తం డ్రాప్ అయిపోయినారా. ఇప్పుడు మీకు ఏం చెప్పలేకపోతున్నా. నేను ఇద్దరు బదులు మీ ముగ్గురిని అయితే తీసుకుంటున్నా. నేను ఏడో ఉన్నారా? నేను ఏడో ఉంటే నీకు ఎందుకు? ఇంకా నువ్వు నా టీంలో లేనప్పుడు నీకు మొత్తం అవసరమా నీకు? నేను ఈడ నీకంత క్లియర్గా మాట్లాడాలంటే నేను ఇక్కడ జంగమరెడ్డిపల్లి దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఇక్కడైతే ఉన్నాను. న్యూ టీమ్ మెంబర్స్ని కూడా మా ఫ్రెండ్స్ని యాడ్ చేయడానికి అలానే వీడియో తీసుకుంటా కూర్చున్నాను, వాళ్ళని యాడ్ చేసుకుంటా. అవునరా భయ్, మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఈ ఫోన్ కి నేను దగ్గర 30-35 సార్లు చేసిన అనుకోడు. మళ్ళా కాల్ రిటర్న్ చేయాలి కదా, ఏం పని ఉందని. అరే మీరు ఏమన్నా చేసుకోండి రా, యాడ్ చేయడానికి ఒక వీడియో తీసుకుంటా నిలబడ్డా. నేను ఏమన్నా మాట్లాడేది ఉంటే ఇడికి రా, మాట్లాడి ఈయన్నే తేల్చుకొని నీ ఇంటికి నువ్వు పో, మా ఇంటికి నేను పోతా అయితే చెప్పిన. వాళ్ళని తీసేసి వీళ్ళని తీసుకుంటానా అని చెప్పిన. వాడు ఇట్లా చెప్తే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో అయితే వస్తాడు. ఏం చెప్తాడో ఏం చేస్తాడో వానికే తెలియదు. మనం అయితే కొద్దిసేపట్లో అయితే చూడబోతున్నాం. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరే ఇప్పుడు వచ్చేటోళ్ళు. ఇస్తే ఫోన్ రెస్పాన్స్ చేయడు. వీళ్ళేమో నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేస్తాడు. పానాలకి ఇంజనీర్ కన్నా ఎక్కువ అయిపోయారు మీరు నాకు. వీడు ఒక్కటి రెస్పాన్స్ ఇస్తాడు. ఇక్కడ సరే చేసినావు కాదు, ఈ టైం టు టైం రెస్పాన్స్ ఇచ్చేది ఒక్కడే తెలుసా. ఇంట్రెస్ట్ లేకుంటే అవసరం లేదు, బలవంతం పెట్టేది ఏం లేదు ఇలా. ఓకేనా? మీరిద్దరు రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు. మీ బదులు వీళ్ళని తీసుకుంటున్నా నేను. ఇక్కడ చూపి, వీళ్ళనైతే ఇప్పుడు తీసుకుంటున్నా. ఒక్క వీడియోకి రాకుంటే తీసేస్తాను డైరెక్ట్. తీసేద్దామని డిసైడ్ అయినా. ఎన్ని రోజులు చేసిన కష్టం అన్న? నేను ఎన్ని రోజులు చేసిన కష్టం వీడియోస్ మొత్తం. అవునరా, నాకు 3 రోజుల నుంచి కామెంట్లు వస్తున్నాయి తెలుసా. ఫోన్లు చేస్తున్నారు, వీడియోస్ వస్తలే అని.
మీకు ఫోన్లు చేస్తేనేమో మీరు ఫోన్ రెస్పాన్స్ ఇయ్యరు. అంత పెద్ద మూతవారు లేరు, మీరు ఏం చేద్దాం 4 రోజులకి ఫోన్ చేసిన పని 100 పనులు ఉంటాయి. అంటే నాకు పనులు లేవు, నేను బేవర్లో తిరుగుకుంటా ఇదే చేసుకుంటా తిరుగుతున్నా. ఎట్లా రెస్పాన్స్ ఇవ్వాలి, రెస్పాన్స్. అరే ఒకసారి ఇప్పుడు చేసిన తర్వాత చూసుకొని నువ్వు చేయవా? నువ్వు నాకు ఒక్కసారి ఫోన్ చేసినా? నీకు కాదు, వీనికి 10 సార్లు చేసిన. పని ఉండే రాలేదు చేద్దామని నేను చెప్పిన, వీడియోగ్రాఫర్ కి చెప్పిన. అంతకైతే ఇంకో వీళ్ళకి చెప్పిన ఆల్రెడీ. నేను ఇక్కడ చూడొచ్చు, నేను నువ్వు వస్తా అన్నావా రావన్నావా? వస్తా ఇంకో వాళ్ళ నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా, వీళ్ళు ఎట్లా రావట్లేదు, వీళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళని. ఇంకొకటి అది మొత్తం పోయానా, నా మాట మొత్తం పోని ఒకసారి అయిపోయింది. చెప్పరా ఏంటో ఒకసారి అయిపోయింది, ఒకసారి రిపేర్. నువ్వేంద్రా మధ్యలో వచ్చినావు? ఇన్ని రోజుల నుంచి ఆపిన కదా అన్న, రీల్ చూసిన, ఇప్పుడే పోయి చూసినా వద్దులేను, తర్వాత వద్దులేదు. మాకు అయినా ఇన్ని రోజుల నుంచి ఇంకొకటి ఏం తెలుసా, అయిపోయినాక మాట్లాడు. కాదన్న ఇన్ని రోజుల నుంచి ఆపినా, నాకు ఇంట్రెస్ట్ మొత్తం నాకు ఇట్లా డౌటే అవుతలేదు తెలుసా. వీనైతే తీసేసి దగ్గర నెల 2 నెలలు అయింది ఎక్కువనే. వీనైతే తీసుకుంటలేనే లేను. ఈ రోజు ఎందుకు వేసినా అంటే, ఈ రోజు రీల్ కూడా నేను రీల్ చేసి ఇష్టాలు కూడా రీల్ చూపియది. ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడడానికి వచ్చిన మీ ముందర. మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, మన సరౌండింగ్ లో ఇక్కడ అమ్రాబాద్, ఇక్కడ మన సరౌండింగ్ లో అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రండి అని కూడా చెప్పిన. అయితే వీడు చూసి వీడు వచ్చిండు. వీళ్ళకి అసలు సోయలేదు తెలుసా, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చెప్పరా ఏందో, ఏం చెప్పారా మాట్లాడు. ఏ పోనా, నీకు నచ్చినప్పుడు చేసుకోపో, మేము వెళ్ళిపోతాము. ఇంత గీలు ఆడుకున్నా కూడా రిక్వెస్ట్ చేస్తే కూడా ఒక్కసారి ఫోన్ లేపకుండా అయిపోతావా? ఫోన్ లేపకుంటే అన్నప్పుడు ఆడ దగ్గర 3 రోజులైంది వీడియో కాదన్నా. మన గ్రూప్ లో ఇంత మంది ఉన్నారు, రోజుకే తీసేస్తావున్నా. వీడు రెస్పాన్స్ ఇవ్వకుంటే రానందుకే నేను ఏం చేసిన తెలుసా, వాళ్ళని ఫోన్ చేసి నీ ప్లేస్ లో వాళ్ళని తీసుకుంటా అన్నా. ఇంకొకటి తెలుసా, ఇన్స్టాగ్రామ్ లో రిలేషన్ చూసినా తెలుసా, అందులో ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే రండి నేను తీసుకుంటా అని చెప్పిన. ఎందుకు చెప్పిన ఇన్ని రోజులు ఏంది అంటే మీరు నేను ఇన్ని రోజుల నుంచి ఏమంటున్నా అన్న, మనకి కరెక్ట్ కొందరు వస్తారు కొందరు వస్తలేరు, కొందరు వస్తారు కొందరు వస్తారు. అరే వచ్చిన రాళ్ళతో నీకు అవసరం లేదు, నీకు ఇచ్చినప్పుడు నువ్వు రావాలి. ఇచ్చినప్పుడు టైంకి రావాలి. వీడియో కన్నా మిస్ అయినామా చెప్పు, ఇదే వీడియోకి మిస్ అయినావు. ఇదే వీడియోకి మిస్ అయినావు అంటే చేస్తున్నాం. ఎప్పుడు చేస్తున్నావు? కాదు ఒక్క వీడియో ఫోన్ చేసి డైరెక్ట్ తీసేస్తామని చెప్తాను. కాదన్నా ఇన్ని రోజులు చాలా మంది రాలే, అప్పుడు మేము చేసినామా చేయలేదు, అప్పుడు వాళ్ళకి అట్లా చెప్పినా. వీనికి అడుగు అంతకైతే. ఇంకో వీనికి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆడ కూర్చొని మాట్లాడుకుంటా కూర్చున్నాం తెలుసా. పొద్దున అన్నం తినకుండా వచ్చి కూర్చొని నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, ఈడు ఫోన్ చేస్తే ఈడు లిఫ్ట్ చేస్తలేడు. అంటే నాకు ఒక్కనికే పట్టింది. అలా టీం అన్నప్పుడు బాధ్యత ఉండాలి నీకు. ఆ రోజు నేను ఫోన్ విషయంలోనే చెప్పిన, రెస్పాన్స్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ పరంగా ఖచ్చితంగా ఉండాలరా. ఇద్దరు ఎంతసేపు అన్నా ఆలోచించుకోండి, ఇదే డిసిజన్ ఫైనల్, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఒక మాట ఛాయిస్ కాదు, నువ్వు వీడు మాట్లాడుకోండి. నీకు వీలైతే మేము వస్తాం అనుకుంటే మీరు ఒక్క అండర్స్టాండింగ్ మీద ఉంటేనే నాకు రెస్పాన్స్ ఇవ్వండి. అప్పుడు వరకు నాకేం చెప్పకండి. ఈడెందుకు వచ్చిండ్రా మధ్యలో? అవరా ఈడెందుకు వచ్చిండు మధ్యలో? వీని వల్ల కొంచెం ఇష్యూ అయితే అప్పుడు 2 నెలల కిందనే తీసేసిన. ఇప్పుడు వీడియో చేసిన అని చూపిస్తే డైరెక్ట్ వచ్చేసి మాది మాకుంటే పంచాయతీ. అది నేను రిక్వెస్ట్ అడుగుతున్నా, మనం మాట్లాడుకోలేవు. డిసిజన్ ఏమంటావు, మనం చేద్దామంటావు. మొత్తం చేసి నువ్వే అన్నగాడ పోయి ఇప్పుడు ఏంటో ఎంత అయిపోయింది మన తప్పు ఉంది, మనం మాట్లాడదాం. అన్నకు పోయి కొంచెం గేమ్లు ఆడుకుందాం, ఏమైనా చేసి కొంచెం కాంప్రమైజ్ చేద్దాం. అన్నతోటి ఎమోషనల్ అయితే కానీ డీల్ ఓకే అవుతుంది. ఇంకొకసారి మనం తప్పు చేయకుండా చేసేసినాం, చెప్పేది చేసేసాం కదా. ఇప్పుడు అన్నగాడ పోయి అన్న ఇట్లా తప్పైందన్నా, నేను కూడా వస్తాను ఇంకొకసారి అని ఇట్లా
అయిపోతుంది. కాదు. అందరం ముగ్గురం రెగ్యులర్ రావాలి. ఇంత ముందు regular రెగ్యులర్ వస్తాయి. రానందుకే నీకు తీసేసారు. కాదు కాదు ఇంట్లో కొన్ని వదిలేసేయాలా రావాలా? ఇష్టం రా, నువ్వు వస్తే రాలి, నేను పోయి కీలు ఆడుకుంటాను. చెప్పు మళ్ళీ వస్తావా రావా? చెప్పన్నా నాదన్నా చెప్పన్నా మీరేంద్రా తీసుకోవాలా రాను. మేము ఇద్దరం ఒక డిసిషన్ మీద వచ్చినాం కదా రానా, అది మొత్తం అరే కాదురా, నేను వాళ్ళిద్దరికి మాట ఇచ్చినారా మీ బదులు వాళ్ళని తీసుకుంటా అని తోలుకొని కూడా వచ్చినా. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? మొత్తం పోనీ అనా రాకుండా టీం వర్క్ బరాబర్ చేస్తాను. ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది. దానికోసమే నేను ఇది సపరేట్ గా చెప్పి ఇంకొకటి రీల్ కూడా పోస్ట్ చేసిన. దగ్గర వాళ్ళు ఒక 1 hour లో 3,000 దగ్గర చూసినారు కూడా. చాలా మంది దానికి రెస్పాన్స్ ఇచ్చినారు కూడా. మీ బదులు వాళ్ళని వీడియోస్ డైరెక్ట్ మేమే వెళ్ళిపోతామన్నా. పోనీ అన్న, అది మొత్తం వద్దన్నా. ఒక్కసారి చూడు ఇప్పుడు నుంచి ఏమన్నా ఫోన్ ఎక్కువ పోతే రిక్వెస్ట్ లేదు, ఏం లేదు. ఇట్లానే రిపీట్ అవుతుంది మీతో. లేదు ఇప్పుడు నుంచి బరాబర్ వస్తాం, బరాబర్ ఫోన్ ఎత్తుతాం, బరాబర్ చేస్తాం. మా దేవుడు అన్నాను. అరే మా దేవుడు అరే నువ్వు ఒక్కసారి చూడనా ఇంటికి పోరి, మీ ప్లేస్ లో వాళ్ళకైతే నేను తీసుకుంటా. ఇంత సంపాదించిన నువ్వు సంజాయించేది లేదు, ఏం లేదు. ఏం బాగా ఇప్పుడు చెప్పమంటావా? ఏం చెప్పు. నేను గురించా సమాచారం చేస్తున్నా మీరు అర్థం కాదు. మీరైతే చేస్తారా? కాదు మీరేమో వయాజ్ బండి మీద ప్రాంక్ చేసారు. వయాజ్ మీ మీద ప్రాంక్ చేస్తుండ్రా. పని ఇడిచి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రాంక్ రానా నీకు? నా బండి మీద ఎట్లా చేసిర్రు? అది బండి మీద అంటే అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది అన్నది. అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది కానీ ఇది మాకు ఎక్స్పెక్టెడ్ వచ్చింది. ఇప్పుడు ప్రాంకే ఇది. ఇప్పుడు ప్రాంకే రారా? నువ్వు ఎందుకు వచ్చినావురా? రిక్వెస్ట్ అన్న తీసుకోనా ఛానల్ వీడియో చూసి వచ్చినా గాయస్ వీడైతే వీడియో చూసి వచ్చినా అని చెప్తుండు. వీడిని తీసుకోవాలా? నేను కూడా వచ్చిన గాయస్ వీడియో చూసి. నేను ఇప్పుడు దాకా వయాజ్ వీడియోస్ రాలే, ఇప్పుడు వస్తున్నా వీడియోస్ అంతే. గాయస్ ఇలానే మీరు నెక్స్ట్ ఇంకా మోర్ అప్డేట్స్ చూడడానికి అయితే మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడిని మళ్ళీ ఛానల్లో తీసుకోవాలా తీసుకోవద్దా కూడా మీరైతే కామెంట్ లో అయితే నాకు తెలియజేయండి. ఇంకొకటి ఎందుకంటే కొంచెం ఇష్యూ అయింది దీని వల్ల, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ మీరే అని ఒక కొంచెం టాక్ అయితే కాన్వర్జేషన్ ట్రోలింగ్ అయితే నా మీద వచ్చింది. అండ్ అలానే వీడిని తీసుకోవచ్చా తీసుకోవద్దా నెక్స్ట్ ఈ వీడియోస్ నుంచి ఛానల్లో అనేది మీరైతే మీ మీదనే వదిలిపెట్టినా మీరైతే కామెంట్ లో చేయండి. మీరు తీసుకోమంటే తీసుకుంటా, లేదంటే లేదు. మళ్ళా కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ, బాయ్.